హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. గోదాదేవి తన తోటి బాలికలతో కలిసి లోక కళ్యాణ వ్రతమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని చేయడానికి నిశ్చయించుకుంది. ఈ వ్రతానికి రానటువంటి 10 మంది గోపబాలికలను స్వయంగా తానే తన సమూహంతో వెళ్ళి నిద్రలేపుతుంది. 4 బాలికలను ముందు పాసురాలలో నిద్ర నుండి మేల్కొల్పిన విధానాన్ని తెలియచేశాము. ఈరోజు 10వ పాసురం ఏమిటో తెలుసుకుందాం. మరియు 5వ గోపబాలికను మన గోదాదేవి ఏ విధంగా నిద్ర నుండి మేల్కొల్పిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నోత్తుచ్చు వర్కం పుగుగిండ్ర అమ్మనాయ్ మాత్తముం తారారో వాసల్ తిరవాదార్ నాత్తతులాయ్ ముడి నారాయణన్ நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டு ஒரு நாள் கூத்தத்தின் வாய் வீலந்த கும்பகரணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தானந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரைయేలో రెంబావాయ్. ఈ వ్రతానికి రాకుండా నిద్రించుతున్న గోపబాలికలు అందరూ కూడా సామాన్యులు కారు. ఎప్పుడూ కూడా కృష్ణుని స్మరిస్తూ నిరంతరం స్వామి తలంపుతోనే ఉండేవారట. అందుకే సర్వాంతర్యామి అయిన కృష్ణుడు కూడా వీళ్ళందరంటే ఎంతో ప్రీతి అంట. ఈ విషయము మన గోదాదేవికి కూడా తెలుసు. అందుకే మన గోదాదేవి ఆ గోపికతో ఈ విధంగా అంటుందట. నీ నిజమైన భక్తికి శ్రద్ధకి స్వామి కూడా నీకు దాసోహమే. అంతటి అదృష్టంను సౌభాగ్యాన్ని స్వామితో నువ్వొక్కదానివే స్వర్గానుభవం పొందుతున్నావా? నీకు ఎంత స్వార్థమమ్మా! తలుపు తీయకుంటే మానేయ్, కనీసం ఒక్క మాటైనా నోరు విప్పి మాట్లాడరాదా అని గోదాదేవి అంటుంది. తులసిమాలల్నే కిరీటంగా ధరించినటువంటి పరాక్రమవంతుడైన కాల నియంత అయిన మన శ్రీమన్నారాయణుని, ఆయన యొక్క నామాలను, ఆయన యొక్క కీర్తనలను మనం నోరు తెరిచి ఒక్కసారైనా కీర్తిస్తే చాలు, మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మన కృష్ణుడే త్రేతాయుగంలో ధర్మానికి ప్రతిరూపమైన రామునిగా జన్మించి కుంభకర్ణుణ్ణి హతమార్చాడు. శ్రీరామునిచే మృత్యువాత పడిన కుంభకర్ణుడు ఒకవేళ నిద్రలో నీతో పోటీకి దిగాడా, లేదా నీతో పోటీ పడలేక తన యొక్క దీర్ఘమైన నిద్రను కూడా నీకే ఇచ్చేశాడా? ఎందుకమ్మా నీకంత బద్ధకము? నువ్వు త్వరగా నిద్రలేసి మా సమూహంతో కలిస్తేనే మా గోష్ఠికి కూడా ఒక పరిపూర్ణత చేకూరుతుంది. ఎందుకంటే స్వయాన స్వామి నీ భక్తికి దాసోహమయ్యాడు. అందుకే నువ్వు మా చెంత ఉంటే మా అందరి కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ విధంగా మన గోదాదేవి బాలికను నిద్రలేపుటకు ప్రయత్నిస్తూనే మరొక పక్క స్వామిని కూడా కీర్తిస్తూ తలుస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి.